అందరు చెప్పండి, పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు. ఆమేన్. మనందరము విమోచించబడ్డ వాళ్ళం. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము శారా ఇద్దరు బయట అందరూ మాట్లాడుకునేది ఇంట్లో వచ్చి మాట్లాడుకోరండి. దేవుడు వాళ్ళతో ఏం మాట్లాడమన్నారో అదే వాళ్ళు మాట్లాడుకుంటారు. అర్థమవుతుందా మీకు? మనమేం మాట్లాడుకుంటుంటాం, బయట అందరూ మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారో మనం దాన్ని అయ్యో వాళ్ళు అనుకుంటారో అనుకోరో కూడా మనకు తెలియదు, కానీ మనం అనుకుంటుంటాం వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు నా గురించి, ఇలా అనుకుంటుండొచ్చు అని. వాళ్ళు ఏమన్నా అనుకోనివ్వండి, వదిలేసేయండి. దేవుడు నిన్ను గూర్చి ఏమన్నాడో దాన్ని నువ్వు అనుకో. నిన్ను గూర్చి ఏమంటున్నాడు ఆయన? నువ్వు విమోచించబడ్డావు. చెప్పండి అందరు, నేను విమోచించబడ్డాను. గట్టిగా చెప్పండి, నేను విమోచించబడ్డాను. నేను పరిశుద్ధుణ్ణి, నేను నీతిమంతుణ్ణి, నేను ఆరోగ్యవంతుణ్ణి. ఓసారి జబ్బులో ఉన్న వాళ్ళందరూ చేయొద్దండి, ఒకసారి రోగంతో ఉన్న వాళ్ళందరూ చక్కగా పైకెత్తండి. యేసయ్య ఏమి ఇచ్చాడంట మనకు? ఆరోగ్యం ఇచ్చాడండి. అనుకోండి, మీరు రోజు ఒక 100 సార్లు అనుకో, నేను ఆరోగ్యవంతుణ్ణి. నిజమండి అది. అప్పుల్లో ఉన్న వాళ్ళందరూ చేయతండి ఒకసారి. మనం ఏమనుకోవాలి? నేను ధనవంతుణ్ణి. హల్లెలూయా. ఏమనుకోండి? నేను ధనవంతుణ్ణి, నేను అప్పిచ్చువాణ్ణి. ఆమేన్. అందరు చెప్పండి, నేను అప్పిచ్చువాణ్ణి, నేను ధనవంతుణ్ణి. ఇవన్నీ యేసయ్య ద్వారా మనకు వచ్చాయండి. ఇవన్నీ అభిషేక్ ఆయన మాటలు, నేను నా మాటలు చెప్పట్లేదండి. ఇవన్నీ ఆయనవే, దేవుడు మనకిచ్చినవే. కాబట్టి ఈ మాటలు రోజు మాట్లాడుకుందాం. మనం ఇంట్లో మాట్లాడుకుందాం, మన పిల్లలతో మాట్లాడదాం. నీ భార్యతో నువ్వు మాట్లాడు, నీ భర్తతో నువ్వు మాట్లాడు. మనము ధనవంతులము, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నేను ఆరోగ్యవంతుణ్ణి. నీ భార్యతో నువ్వు చెప్పు, నువ్వు ఆరోగ్యవంతురాలివి. నీ భర్తతో చెప్పు, నువ్వు ఆరోగ్యవంతుడివి. హల్లెలూయా. ఎందుకంటే అపవాది యేసయ్య మనకిచ్చిన వాటిని వాడు దొంగిలించనీయకూడదండి. మనం చేయాల్సిన పని ఒకటే, యేసయ్య అన్నీ మనకిచ్చాడు. మనం రోజు దాన్ని ఒప్పుకుంటే రోజు మనం వాటిని కలిగి ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక ఉద్దేశంతో, ఆలోచనతో మనల్ని ఈ మట్టిలో నుండి, లేకుంటే ఈ పాపం అనే ఈ యొక్క బురదలో నుండి మనల్ని పైకి లేవనెత్తాడు. ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్న మీ అందరి పట్ల దేవునికి ఒక పర్పస్ ఉందండి, ఒక ఉద్దేశం ఉంది. నువ్వేదో పశువులాగానో పక్షిలాగానో పుట్టినోడివి కాదు. పశువు పక్షులు అవి పుడతాయి, మళ్ళీ పోతాయి. కానీ నువ్వు అలా కాదండి. నీ పట్ల దేవునికి ఒక పర్పస్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని నీ జీవితంలో ఫుల్ఫిల్ చేయాలని, నెరవేర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. దయచేసి అందరూ ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకుంటారా? ఫోన్లు అందరూ ఆఫ్ చేయండి. దేవుని పర్పస్, ఉద్దేశం నీ జీవితంలో ఏం కావాలి? నెరవేరాలి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమై దేవుడు మనల్ని మట్టిలో నుండి పైకి లేవనెత్తాడు. ఎక్కడి నుంచి అంట? మట్టిలో నుండి దేవుడు మనల్ని పైకి లేవనెత్తాడు. దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు.
చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అందరు ఈ మాటలు చెప్తారా ఒకసారి గట్టిగా? అందరు నాతో కలిసి ఈ మాట చెప్పండి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ చెప్పాడు కదండి. ఓ పక్క ఎవరు? జడ్జ్, న్యాయాధిపతి. ఇంకో పక్క ఎవరు? పాపి. మధ్యలో ఎవరు? లాయర్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పాపి అయిన మనుష్యుడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి అయిన దేవుడికి ఆయన మారడు. ఆయన ఏం కాడు? మారడు. ప్రపంచంలో ఎక్కడైనా ఎవరికైనా ఒకటే ధర్మం, ఒకటే చట్టం, న్యాయం. ఆయన తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు ఈ పాపని ఏం చేయాలి? శిక్షించాలి, చంపాలి. ఎందుకంటే న్యాయం అది. అంతలో కుమారుడు వచ్చి, అయ్యా నువ్వు చెప్పింది కరెక్టే, నీ న్యాయం, నీ సత్యం కరెక్టే, కానీ ఈ పాపి కోసం నేను ప్రాణం పెడుతున్నాను. నావన్నీ ఈ పాపికి ఇస్తున్నాను, నావన్నీ అతనికి ఇస్తున్నాను, అతని అన్నీ నేను తీసుకుంటున్నాను. హల్లెలూయా. అర్థమైంది కదండి? అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. మీరందరూ నిత్య జీవంలో ఉన్నారా, నిత్య నరకంలో ఉన్నారా? గట్టి చెప్పాలి. ఎలా మీ దగ్గర నిత్య జీవం ఉంది? అద్వితీయ సత్యదేవుడైన నిన్ను నువ్వు పంపిన యేసుక్రీస్తును నేను బాగా ఎరిగి ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నీకు అర్థం కావాల్సింది ఏంటంటే, తండ్రి అయిన దేవుడు ఏమైనాడు, కుమారుడైన దేవుడు ఏమైనాడు. ఆ తండ్రి అయిన దేవుడు న్యాయవంతుడు, పరిశుద్ధుడు. ఆ తండ్రి అయిన దేవుడు మానవుణ్ణి ప్రేమిస్తున్నాడు, కానీ మానవుల్లో ఉన్న పాపాన్ని ద్వేషిస్తున్నాడు. అయితే ఈ మానవుణ్ణి రక్షించడానికి కుమారుడైన దేవుడు వచ్చాడు. ఆయన కూడా తండ్రిలో నుంచి వచ్చిన వాడే. దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది కదండి. కుమారుడు బయటికి వచ్చాడు. కుమారుడు వచ్చి ఈ పాపి శిక్ష అంతా తీసేసుకొని, మొత్తం వీడికున్న దరిద్రాలన్నీ తీసుకొని ఆయన దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ వాడికి ఇచ్చేశాడు, నాకు ఇచ్చేశాడు. అందరు చెప్పండి, ఏంటి ఆయన దగ్గర ఉన్న అన్ని? ఏంటి ఆయన దగ్గర ఉన్న ఆశీర్వాదం? నీతి, పరిశుద్ధత, విమోచన, హల్లెలూయా, స్వస్థత, ఆశీర్వాదం, ఇవన్నీ మనకిచ్చాడు. ఇంకా ఎందుకు నువ్వు రోగిగా ఉన్నావు? నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఎందుకు నువ్వు పాపంతో బానిసగా ఉన్నావు? నీ పాపం పోయిందండి. అర్థమవుతుందా నీకు? నీ పాపం పోయింది. యేసయ్య తీసేశాడు, నిన్ను నీతిమంతునిగా చేశాడు. నువ్వు దాన్ని ఒప్పుకోవడమే ఇప్పుడు చేయాల్సిన పని. నువ్వు దాన్ని ఒప్పుకోవడమే. అంటే అది నీ వల్ల కలిగింది కాదు, ఆయన వల్లే నీకు వచ్చింది. నువ్వు నీతిమంతుడు ఎలా అయ్యావంటే, నువ్వు ఎప్పటికి కావు, కానీ ఆయన నీతి నీకు ఇచ్చేశాడు. అందువల్ల నువ్వు ఇప్పుడు ఏమయ్యావు చెప్పండి? వీడేదో చేసినందువల్ల నీతిమంతుడు కాలేదు.
వీడేదో పని చేసినందువల్ల, కష్టపడినందువల్ల, లేకుంటే ఏదో ప్రయత్నించినందువల్ల, వీడి వల్ల అలాంటిది ఏది కాలేదు. ఈ కుమారుడు ఏం చేశాడంటే ఆయనకున్నవన్నీ ఇతనికి ఇచ్చేశాడు. మొత్తం ఇచ్చేశాడు ఆయనకున్నవన్నీ. అందుకు వీడి జీవితం మారిపోయింది. వీడిప్పుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఆరోగ్యవంతుడు, నిత్య జీవం గలవాడు, ఆశీర్వదించబడ్డవాడు. హల్లెలూయా. కాబట్టి ఇది మాట్లాడుకుంటావా రోజు ఇంట్లో? చెప్పండి, మాట్లాడుకుంటారా? చెప్పండి, నేను ఆరోగ్యవంతుణ్ణి, నేను నీతిమంతుణ్ణి, నేను బలవంతుణ్ణి, నేను విమోచించబడ్డాను. హల్లెలూయా. ఇదేనండి ఆరోగ్యం. గాడ్స్ మెడిసిన్ బాటిల్. దేవుని స్వస్థపరచు శక్తి గల మాటలు. ఇవి రోజు నువ్వు అనుకుంటుంటే నీ జీవితం అద్భుతంగా మారిపోద్దండి. నువ్వు ఈరోజు అనుకుంటుంటే రేపు అది చూస్తావు. ఆమేన్. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే. అందరు చెప్పండి, ఎరుగుటయే. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏంటది? అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసును ఎరుగుటయే. ఎరుగుట. నీకు అర్థం కావట్లేదు. దయ్యం నిన్ను మోసం చేస్తున్నాడు. నీ జీవితం బానిసత్వంలో ఉందంటే నువ్వు దయ్యం మాటలు వింటున్నావు. దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించట్లేదు. యేసుక్రీస్తు నిన్ను విమోచించిన సువార్తని నువ్వు అర్థం చేసుకోవట్లేదు, వినట్లేదు. చాలా మంది అవిధేయులండి, గర్విష్ఠులు, అహంకారులు దేవుని సువార్తకు చెవి ఇవ్వట్లేదండి. ఈరోజు ప్రపంచానికి పట్టిన దరిద్రం ఏంటంటే గర్విష్ఠులు, అహంకారులు. ఈరోజు క్రైస్తవ సంఘానికి పట్టిన దరిద్రం ఏంటంటే క్రైస్తవ సంఘం మతంలో ఉంటుంది. మతం అంటే ఆచారం. వీడికి తెలిసిందే వేదం అనుకుంటాడు. చెప్పేది అర్థం చేసుకోవడానికి ఇష్టపడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మతం రేపు నిత్య నరకానికి వెళ్ళబోతుంది. మతం, అది క్రైస్తవ మతమైన, హిందూ మతమైన, ఇస్లాం మతమైన, అది ఏ మతమైన అండి ప్రపంచంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థం చేసుకో సువార్తని. సువార్తలో శక్తి ఉంది. కాబట్టి అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే. ఇప్పుడు నీకు యేసుక్రీస్తు అర్థమైతే గనక నేను పాపిని అనే మాట నువ్వు చెప్పావు. నువ్వు పాపంలో ఇక ఎంత మాత్రం ఉండవు. ఎందుకంటే నీ పాపం కోసం ఆయన చనిపోయాడు, నీ పాపం తీసేసుకున్నాడు. ఇంకా నువ్వు ఎలా ఉంటావు ఆ పాపంలో? నువ్వు ఉండవు. నీకు అర్థం కావలేదు. నువ్వు శరీరం మాట, లోకం మాట విని ఇంకా బానిసత్వంలో బతకడానికి ఇష్టపడుతున్నావు. కాబట్టి పాపం నీ మీద ప్రభుత్వం చేస్తూ ఉంది. నువ్వు యేసయ్యను అర్థం చేసుకుంటే పాపం నీ మీద ప్రభుత్వం చేయదు, పారిపోద్ది నీ దగ్గర నుంచి. రోగం నీ దగ్గర ఉండదు, పేదరికము నీ జీవితంలో ఉండదు. నువ్వు అర్థం చేసుకుని నువ్వు జీవించడం ప్రారంభిస్తే నీ బ్రతుకు అబాండెడ్ లైఫ్, సమృద్ధి అయిన జీవం. ఆమేన్. హల్లెలూయా. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం వరకు చదువు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అది సింహాసనమైన, ప్రభుత్వాలైనా, ప్రధానులైనా, అధికారులైనా ఆయన యందు సృజించబడెను.
సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. సంఘమనే శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది నయుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదీ క్రీస్తులో ప్రారంభమైందండి. యేసు క్రీస్తులో నుండి ప్రారంభమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఈ భవిష్యత్తు, ఈ జీవితం యేసుక్రీస్తు వల్ల మనందరికి కలిగింది. ఈ ప్రపంచానికి మార్పు యేసుక్రీస్తు వల్ల కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే లేఖనం చెప్తుంది, ఏలయనగా 15వ వచనము, ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన దేవుని అదృశ్యమైన దేవుని స్వరూపం. దేవుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదండి. దేవుడు ఆత్మస్వరూపి. ఆ ఆత్మస్వరూపి అయిన దేవుడు ఎలా ఉంటాడో చూపించి మనందరికీ కనపరిచిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ దేవుడు నరరూపిగా మారాడు. ఆయన భూమి మీదికి వచ్చాడు. ఆయన మానవ అవతారిగా ఆయన జన్మించాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు అదృశ్యమైనవి కానీ దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనాలైనా ప్రభుత్వాలైనా ప్రధానులైన అధికారములైన సర్వమును ఆయన యందు సృష్టించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. హల్లెలూయా. సర్వము ఆయనలో నుండే. చెప్పండి అందరూ, సర్వము ఆయనలో నుండే, ఆయనను బట్టియే, ఆయన మూలంగానే. ఆయన లేకుంటే ఏమీ లేదు. హల్లెలూయా. ఇవన్నీ ఆయన వల్ల వచ్చాయి. మనం కూడా ఆయన వల్లనే ఉన్నాం. అయితే 16వ వచనము 17వ వచనము, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సమస్తానికి ఆధారము ఆయనే. సమస్తానికి ఆధారభూతుడు ఆయనే. 18వ వచనము, ఆ ఆధారభూతుడైన వాడు సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఫైనల్గా ఎక్కడికి వచ్చాడు ఆయన? సంఘానికి వచ్చాడు. ఆమేన్. ఎక్కడికి వచ్చాడు చెప్పండి గట్టిగా, గట్టిగా. సంఘం అంటే ఎవరు? మనము. చెప్పండి, సంఘం అంటే ఎవరు? మనము. ఆయన ఈ సంఘానికి ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. సంఘానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చావండి. యేసయ్యను నమ్ముకున్నావు. నువ్వు యేసయ్యను, తండ్రిని యేసయ్యను తెలుసుకున్నావు. తెలుసుకున్న నువ్వు ఇక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే సంఘములో కలిసి ఉండాలి. ఎక్కడ ఉండాలంట? సంఘములో కలిసి ఉండాలి. ఇప్పుడు నీ సోర్స్, నీ బలము, నీ జీవము, నీ సమస్త బ్లెస్సింగ్స్ అన్నీ, నీకు రావాల్సిన అన్నీ కూడా సంఘములో ఉన్నాయి. ఇప్పుడు నువ్వు కూడా ఎక్కడ ఉండాలి? సంఘములో. ఆ సంఘానికి ఆయన ఏమయ్యాడు? శిరస్సు అయ్యాడు. ఆ సంఘానికి ఆయన శిరస్సు అయ్యాడు. ఇప్పుడు ఆ శిరస్సు నుండి శరీరానికి అన్నీ ఏమవుతున్నాయి? సప్లై అవుతున్నాయి. చెప్పండి, అన్నీ సప్లై అవుతున్నాయి. గట్టిగా, గట్టిగా. మనం దేన్ని వదిలేస్తున్నాం? సంఘాన్ని వదిలేస్తున్నాం.
సంఘం అంటే ఈరోజు అందరికి ఏమైపోయిందంటే సూపర్ మార్కెట్. చెప్పండి, గట్టి చెప్పండి. సూపర్ మార్కెట్లు వచ్చాయి అందరికీ. సూపర్ మార్కెట్కి ఏం చేస్తారు? ఎప్పుడు పోతారు? ఏవైనా ఇంట్లో అయిపోతే అప్పుడు ఏం గుర్తొస్తుంది? సూపర్ మార్కెట్. వెళ్ళడం, ఒక బుట్ట తీసుకోవడం, మొత్తం తిరగడం, ఏది కావాలో ఏది అయిపోయిందో అవన్నీ ఏరుకోవడం, దాంట్లో వేసుకోవడం, రావడం, డబ్బులు కట్టేయడం, అవి ఇంటికి తెచ్చుకోవడం. ఇలా అయిపోయిందండి సంఘం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ప్రతి ఆశీర్వాదానికి మూలము దేవుని సంఘమే. ఆ సంఘములో నువ్వు క్రమంగా లేకపోతే నీ బ్రతుకులో నీకు రావాల్సిన అన్ని కట్ అయిపోతాయి. ఏది నువ్వు పొందలేవు. ఎందుకంటే ఆ యేసుక్రీస్తు వల్ల మనందరికీ ఏమొచ్చాయో, ఆ యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడున్నాడంటే సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. ఏమైపోయి ఉన్నాడు? ఇప్పుడు ఆయన నుండి అన్నీ మనకు కావాలి కదా. ఆయన అన్నీ ఇచ్చేసాడు, ఆల్రెడీ అయిపోయింది. మొత్తం అన్నీ మనకి ఇచ్చాడు. ఆరోగ్యం ఇచ్చాడు, నీతి ఇచ్చాడు, పరిశుద్ధత ఇచ్చాడు, విమోచన ఇచ్చాడు, అన్ని మేలులు ఇచ్చేసాడు. అన్నీ ఇప్పుడు ఆయన మనకి ఇచ్చేసాడు. ఇప్పుడు అవన్నీ తీసుకోవాలంటే మనందరం అక్కడి నుంచి ఇక్కడి నుంచి అందరం వచ్చి అతుక్కుపోవాలి. దేనికి? శరీరానికి. హల్లెలూయా. మనందరం అతుక్కుపోవాలి. కీలు, ఎముక, మొండెము, కాలు, వేళ్ళు ఇవన్నీ అతికించబడి, ఈ అతికించబడ్డ శరీరము ఈ తలని మహిమపరచాలి. ఆమేన్. సో ఈ శరీరంలో ఉన్న మనకి ఏం కలుగుద్దంట? సమస్తమైన ఇప్పుడు ఆయన ఇచ్చిన అన్ని మేలులు వచ్చేస్తాయి. హల్లెలూయా. ఆయన మనకిచ్చిన ఆల్రెడీ ఇచ్చిన అన్ని మేలులు ఒక్కొక్కటి మన లోపలికి వచ్చేస్తూ ఉంటాయి. ఆమేన్. ఒక్కొక్కటి మన కుటుంబంలోకి, మన జీవితంలోకి. నువ్వేం చేయాల్సిన పని లేదు. నువ్వు అందినం దేవునితో సహవాసం చేస్తూ, దేవుని చేత దేవుని మాటల్ని ఇంట్లో మాట్లాడుకుంటూ, దేవుని సంఘంలో బాగా ఐక్యతతో, ఆసక్తిగా, ప్రేమగా, ఎంతో శ్రద్ధగా, భయభక్తులతో, ఆకలితో, ఆశతో, తృష్ణతో సంఘాన్ని ప్రేమించి సంఘంలో ఉండు. నీ జీవితాన్ని అద్భుతంగా నువ్వు చూస్తావు. ఆమేన్. ద ఇయర్ ఆఫ్ హిస్. హల్లెలూయా. ఇది సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం. ఎంతమంది జీవితాల్లో ఈరోజు రెస్టోరేషన్ మనం చూస్తూ ఉన్నాం. నీకు ఈ సంఘం అంటే ఎప్పుడు నిర్లక్ష్యం వేస్తుందో నీ జీవితంలో అన్నీ కట్ అయిపోతాయి. నీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కట్ అయిపోతాయి. సంఘం అనేది ఆషామాషి కాదండి. క్రీస్తు శరీరం, క్రీస్తు దానికి సప్లయర్, శిరస్సు. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. 5వ వచనం చదవండి ముందు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు ఏం చేస్తాడంట? బహుగా ఫలించును. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఏమండి, ఈ సంఘానికి వచ్చి యేసయ్య అంటున్నాడు, నేను ద్రాక్షవల్లిని, నేను చెట్టును, మీరందరూ ఎవరంట? తీగలు. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, మనము తీగలము. చేయబట్టుకొని చెప్పండి. హల్లెలూయా. మనందరం ఎవరంట? తీగలం. చెట్టు ఎవరు? యేసయ్య. వ్యవసాయకుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. నా తండ్రి మంచి వ్యవసాయకుడు. నేను చెట్టుని, మీరు తీగలు. ఎవరన్నారు ఈ మాట? యేసయ్య. హల్లెలూయా. తండ్రి వ్యవసాయకుడు, యేసుక్రీస్తు ద్రాక్ష చెట్టు, మనము తీగలము. ఇప్పుడు తీగలకు అన్ని, ప్రతిదీ ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టులో నుంచి. ఎక్కడి నుంచి అంట? చెట్టులో నుంచి అన్ని వస్తూ ఉన్నాయి. ఓ మొత్తం సప్లై అవుతా ఉన్నాయి. హల్లెలూయా.
హల్లెలూయా. అయితే నువ్వు ఏం పోగొట్టుకుంటున్నావు? ఏం పోగొడుతున్నావు? 2 వారాలు మిస్ అయిన వాళ్ళు చర్చికి ఒకసారి చేయొద్దండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడి నుంచి కట్ అవుతున్నావు అంటే చెట్టు నుంచి కట్ అవుతున్నావు. నీకు అర్థమవుతుందో లేదో, నీ ఆశీర్వాదం నీ పనిలో లేదు, నీ ఆశీర్వాదం నీ ప్రయాసలో లేదు, నీ ఆశీర్వాదం చెట్టులో ఉంది. హల్లెలూయా. ఎక్కడుందంట మన ఆశీర్వాదం? ఎవరా చెట్టు? యేసు ప్రభు. మనం ఎవరో? తీగలం. ఈ చెట్టు ఈ తీగకు అన్ని సప్లై చేస్తూ ఉంది. అందుకే యేసయ్య అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరందరూ తీగలు, మీరందరూ తీగలు. కాబట్టి ఈ తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, మీరు నాలో నిలిచి ఉంటే కానీ మీరేం చేయరు? ఫలింపరు. కాబట్టి నేను ద్రాక్షావళిని, నేను తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. అందరు చెప్పండి, బహుగా ఫలించును. గట్టిగా చెప్పండి, బహుగా ఫలించును. నీ జీవితం బాగుపడాలనుకుంటున్నావా? పోవాలనుకుంటున్నావా? పోవాలనుకున్న వాళ్ళందరూ చేయతండి ఒకసారి. పోనీ అయ్యా, ఎట్టబోతే ఉంది దరిద్రపు అన్నంలో చేయతండి. వద్దా? పోవద్దా? నువ్వు పోవాలనుకుంటే మాత్రం నీ ఇష్టం. నెలకు ఒకసారి చర్చికి వచ్చినా బాధ లేదు, లేదంటే 6 నెలలకు ఒకసారి వచ్చినా ఎట్ట పోయేదే కదా. చెప్పండి, ఎట్ట పోయేదే కదా. పోయేదానికి ఏమి అవసరం లేదు. ఇవన్నీ ఈ సిస్టమ్ ఏమి అవసరం లేదు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును, నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నీ ఇల్లు పరలోకంగా ఉండాలంటే ఈ కనెక్షన్ ఉండాలి నీకు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురితో నీ కనెక్షన్ ఉండాలి. ఈ ముగ్గురు ఉన్నదే సంఘం. ఈ ముగ్గురు ఉన్నదే సంఘం. ఈ సంఘంతో నీకేముండాలి? కనెక్షన్. హల్లెలూయా. ఈ ముగ్గురితో ఉన్నదే సంబంధం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీకు ఏ బలహీనత నీ జీవితంలో, నీ ఇంటిలో, నీ బ్రతుకులో ఉండదు. ఈ చెట్టు నీకు అన్ని సప్లై చేస్తూ ఉంటుంది, మొత్తం పంపిస్తూ ఉంటుంది. నువ్వు అన్ని తీసుకొని బహుగా ఫలిస్తావు. బహుగా అంట. ఆమేన్. ఎట్లా ఫలిస్తావంట? బహుగా. నిన్ను చూసేవాళ్ళు నిన్ను చూసి అసూయ పడిపోయేంతగా. ఆమేన్. నిన్ను చూసి ఏం పడిపోతారు? చెప్పండి. అందరు మిమ్మల్ని చూసి అసూయ పడాలా వద్దా? చెప్పండి. అందరు అసూయ పడేలాగా మీరు ఉండాలనుకుంటున్నారా లేదా? చెప్పండి. ఉందామా వద్దా? ఉందాం. హల్లెలూయా. నువ్వు బహుగా ఫలిస్తూ ఉంటే, ఈ పెద్దోళ్ళు సామెత అంటారు కదా, ఆ కాయలు ఉన్న చెట్టుకు ఏం పడతాయంట? రాళ్ళు పడతాయంట. రాళ్ళు అంటే ఏదో ఒకటి వేస్తాడు మాట అనమాట. అట్లా రాయి వేస్తాడు అంటే ఆ చూసేవాడికి ఏం కలుగుద్ది? నిన్ను చూస్తే అసూయ. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతగా మారుస్తానంటున్నాడండి. ఆమేన్. మనం చూసి అందరూ అసూయ పడే విధంగా. ఆమేన్. హల్లెలూయా. నువ్వు సంఘంతో కలిసి ఉంటేనే, నువ్వు సంఘంతో ఉంటేనే. 2వ వచనం చదవండి. అక్కడ 15వ అధ్యాయం 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించే ప్రతి తీగ మరెక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఏం చేస్తాడంట? నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయును. నువ్వు సరిగా కనెక్షన్ లేదనుకో, నీకు సంఘానికి కనెక్షన్ లేదనుకో, చూస్తాడు కొద్ది రోజులు. నీ మనసు కలగకపోతే ఇది వేస్ట్ అబ్బా, ఇది ఉండి కూడా ఏం చేయట్లేదు, కలవట్లేదు, మనసు కలవట్లేదు. ఎవరితో కలవాలి? సంఘముతో.
అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తును నువ్వు కలవాలి. నువ్వు కలవకుండా నీ బుద్ధి చెప్పినట్టు, నీ ఆలోచన చెప్పినట్టు, నీ మైండ్ చెప్పినట్టు ఉన్నావు అనుకో, ఈడు పనికిరాడని చెప్పి తీసి ఏం చేస్తాడు? పక్కనేస్తాడు. నువ్వు కనుక కలిసిపోతే నువ్వు మరి ఎక్కువగా ఫలించాలని దానిలో నీలో ఉన్న పనికిరాని తీగలను తీసేస్తాడు. ఆమేన్. నీలో ఉన్న ఏం తీసేస్తాడంట? పనికిరాని తీగలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘానికి వస్తున్న మన జీవితాల్లో మనకు కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడువి ఉంటాయి. ఆమేన్. అన్ని మంచివే ఉండవు, కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. నువ్వు సంఘంతో ఉంటే ఏమైందంటే, కంటిన్యూస్గా నువ్వు సంఘములో ఉంటే, నువ్వు దేవునితో సహవాసంలో ఐక్యమవుతుంటే, మనసు కలుపుతుంటే, నీలో పనికిరాని అన్ని తీసేస్తాడు. నీలో పనికిరాని అన్ని తీసేస్తాడు. నువ్వు బహుగా ఫలించాలని నీలో పనికిరానివన్నీ తీసివేయును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప ఆశ్చర్యకరుడు అంటే, ఆయన మన జీవితాలని బాగు చేయాలని, మనల్ని అద్భుతంగా మార్చాలని కోరుతున్నాడు. యేసుప్రభు దగ్గరికి ఒకసారి సమరయ స్త్రీ వచ్చింది. ఎవరామె? సమరయ స్త్రీ. ఆమెకు 5 మంది భర్తలు. ఎంతమంది భర్తలు అంట? 5 మంది భర్తలు. దేవుడు ఆమెతో మాట్లాడాడు, ఆమె జీవితాన్ని చెప్పాడు ఆమెకి. ఆమె అంది, అయ్యా, నా జీవితాన్ని చూడకుండానే నువ్వు నా జీవితం మొత్తం చదివేస్తున్నావు, చెప్పేస్తున్నావు. నువ్వు మనుషుడు కాదు, నువ్వు మెస్సయ్యావి, నువ్వు దేవుని కుమారుడివి అని చెప్పింది. ఆమె యేసయ్యను గుర్తించింది. ఆ తర్వాత ఆమె జీవితం ఏమైందంటే అద్భుతంగా మార్చబడింది. ఆ గ్రామానికే సువార్త చెప్పింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాంటి వాళ్ళని వాడుకుంటాడంటే, క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని కాదండి, అర్హత ఉన్నోని కాదు, ఎవరినైనా వాడుకుంటాడు. 5 మంది భర్తలున్న స్త్రీని దేవుడు దేనికోసం వాడుకున్నాడు? ఆయన పరిచర్య కోసం వాడుకున్నాడు. ఆమెన్. మీరు అనుకుంటారు, అన్నా నన్ను వాడుకుంటాడా అన్నా? నేను మంచిదాన్ని కాదన్నా, నేను అట్టాటోడన్నా ఇట్టాటోడన్నా. నువ్వు ఎట్టాటోడవన్నది దేవునికి అవసరం లేదు. నువ్వు దేవునికి లోబడుతున్నావంటే దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు. చాలామంది బోధకులు ఏం చేస్తారు, ఏంటి బ్రదర్ వాడు మంచివాడు కాదు బ్రదర్, ఇదిగో ఏమో మంచిది కాదు బ్రదర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద ఎవడు మంచోడు కాదు, ఏ పురుషుడు మంచోడు కాదు, ఏ స్త్రీ, అందరూ పాపులే. కానీ యేసయ్య మనల్ని ఎన్నిక చేయడం వల్ల మనందరం ఈరోజు యోగ్యులంగా మార్చబడ్డాం. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు. ఆయన వాడుకోవాలనుకున్నప్పుడు ఎవరిని ఏంటి అన్నది చూడడు. వారు ఆయన మాట వింటున్నారా లేదా చూస్తాడు. చూద్దాం చివరిగా యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. ఆమేన్. ఈ స్త్రీని గురించి వింటే, ఈమె యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో ఎరికో ప్రాంతంలో నివసిస్తున్న ఒక వేశ్య. ఎవరండి ఈమె? ఎరికో ప్రాంతంలో నివసిస్తున్న ఒక వేశ్య. ఆమె పేరు రాహాబు. చెప్పండి, ఏం పేరు? రాహాబు. ఈ రాహాబు ఎలాంటిదంటే, ఇజ్రాయేలు దేవుడు శక్తివంతమైన దేవుడు. ఈమె అన్యురాలండి, ఈమె అన్యురాలు. అయితే ఈ ఇజ్రాయేలు దేవుని గురించి బాగా వినింది, ఆ దేవుని గురించి బాగా తెలుసుకుంది.
తెలుసుకున్నాక ఆమె ఆమె ఏమనుకుందంటే, నిజంగా ఈ ఇజ్రాయేలు దేవుడు, ఆ దేవుణ్ణి నేను నమ్ముకోవాలి అనుకుంది. ఎవరు? ఒక వేశ్య, ఆమె పేరు రాహాబు. ఆ దేవుని గురించి తెలుసుకొని ఆ దేవునికి తనను తాను అప్పగించుకోవాలనుకుంది. ఆ దేవుణ్ణి నమ్ముకోవాలనుకున్న రోజుల్లో ఇజ్రాయేలు ప్రజల్లో నుండి ఎరికోను వేగు చూడడానికి 2 వ్యక్తులు ఆ దేశంలోకి వచ్చారు. ఆ దేశంలోకి వచ్చి ఆ దేశంతో ఇప్పుడు యుద్ధం చేయాలి, వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేయాలి. యెహోషువ అన్నాడు, మీరు వెళ్ళి చూసిరండి అన్నాడు. వీళ్ళు వెళ్ళి ఆ దేశం అంతా తిరుగుతూ ఉంటే సైనికులు వీళ్ళని పసిగట్టారు. ఇదిగో ఆ ఇజ్రాయిల్లో నుండి మనల్ని చూడడానికి 2 ప్రవేశించారు, వాళ్ళని పట్టుకోవాలని చెప్పి ఆ దేశ సైనికులు వీళ్ళు వెంటబడ్డారు. వీళ్ళు వెంటబడితే ఈ రాహాబు ఏం చేసిందంటే వాళ్ళిద్దరిని తన ఇంట్లో దాచిపెట్టేసింది. ఆమేన్. వాళ్ళిద్దరిని ఏం చేసింది? ఆ ఇంట్లో దాచిపెట్టేసింది. దాచిపెట్టిన ఆమె ఆ తర్వాత ఆ సైనికులు వెళ్ళిపోగానే వీళ్ళిద్దరిని కిటికీలో నుండి కిందికి దింపి, అయ్యా మీరు జాగ్రత్తగా వెళ్ళండి, కానీ నాకు తెలుసు మీరు మళ్ళా ఈ దేశానికి వస్తారు, ఈ దేశంలో ఉన్న ఒక్కరిని కూడా మీరు బ్రతకనివ్వరు, అందరిని చంపేస్తారు, ఎందుకంటే మీ దేవుడు చాలా బలవంతుడు, మీరు బలమైన పిల్లలు. అయితే నేనిప్పుడు మీ దేవుణ్ణి నమ్ముతున్నాను, నాకు మీ దేవుని శక్తిని గురించి తెలుసు, ఇప్పుడు నాకు ఆ దేవుడు కావాలి. మీరు మళ్ళా వచ్చినప్పుడు దయచేసి నన్ను, నా తల్లిదండ్రుల్ని, నా అన్నదమ్ముల్ని, నా అక్క చెల్లెలని, నా కుటుంబాన్ని మీరేం చేయండి? జ్ఞాపకం చేసుకోండి. ఒక వేశ్య అండి దేవుని నమ్ముతా ఉందండి, దేవునికి అప్పగించుకోవాలని ఆశపడతా ఉందండి, దేవుడు కావాలని కోరుకుంటా ఉందండి. నిజంగా దేవుడు ఎంత అద్భుతమైన వాడో తెలుసా? ఆ దేశంలో నుండి ఆమె కుటుంబాన్ని, ఆమెని దేవుడు రక్షించాడు. గట్టి హల్లు చెప్దామా? గట్టిగా చెప్దామా? ఈమె అడిగిందండి వాళ్ళని, మీరు మరలా వచ్చినప్పుడు నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, కాపాడండి మమ్మల్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరు, ఎంత మురికిలో ఉన్నావు, ఎంత దుమ్ములో ఉన్నావు, ఎంత ఘోరంగా ఉన్నావు, ఎంత దుస్థితిలో ఉన్నావు, నువ్వు నీ పరిస్థితి, నీ స్థితి ఎలాంటిది, నువ్వు ఏమైనా సరే, దేవుడు ఒకటే, నీ హృదయం ఆయన్ని ఆశపడితే, నీ హృదయం ఆయన్ని ప్రేమిస్తే, నీవు ఆయన వైపు తిరిగితే, నువ్వు ఆయనకు అప్పగించుకుంటే, నీ స్థితిలో నుండి నిన్ను పైకి లేపి నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతాడు. హల్లెలూయా. ఈ రాహాబు ఎక్కడికి వచ్చిందో తెలుసా అండి? ఈమె యేసుక్రీస్తు వంశావళికి వచ్చింది. రాహాబు బయటికి వచ్చిన తర్వాత ఆమె జీవితం మారిపోయింది, ఇజ్రాయెల్లో కలిసిపోయింది. ఆమె యేసుక్రీస్తు వంశావళిలో ఒక స్త్రీగా మారింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలం దేవుణ్ణి ప్రేమిస్తావా? నీ జీవితంలో నీ గొప్ప దినాలు, గొప్ప జీవితం, గొప్ప కార్యం చూడాలంటే నువ్వు ఒకటే నిర్ణయించుకో, నీ హృదయం అంతటితో నువ్వు ఆయన్ను ప్రేమించు, ఆయన గురించి బాగా తెలుసుకో. ఆయన తెలుసుకోవడానికి స్థలం ఎక్కడంటే ఆయన సంఘం. హల్లెలూయా.